బ్రెయిన్ లోపల గుడ్ బ్లడ్ బ్యాడ్ బ్లడ్ అనేవి 2 రకాలుగా ఉంటాయండి. సో ఇవేంటంటే వీనస్ అంటే మనం బ్యాడ్ బ్లడ్ అనేది సర్క్యులేట్ చేస్తుంటుంది. సో బ్రెయిన్ లోపల బ్యాడ్ బ్లడ్ను సర్క్యులేట్ చేసేవని మనం వీనస్ సిస్టమ్ అంటే వీనస్ సైనసెస్ అనేది అంటుంటాం. ఓకే, దాని లోపల బ్లడ్ థిక్ అయిపోయి థ్రాంబస్ ఫామ్ అయ్యి ఆ సర్క్యులేషన్ బ్లాక్ చేసింది అనుకోండి. సో దట్స్ కాల్డ్ వీనస్ థ్రాంబోసిస్ అని చెప్పేసి అంటాం. సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఓకే, సో ఆ వీనస్ థ్రాంబోసిస్ సర్క్యులేషన్ బ్లాక్ చేయడం వల్ల మనకు బ్రెయిన్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంటుంది. సో దాంతోపాటుగా సిఎస్ఎఫ్ ప్రెషర్ కూడా సిఎస్ఎఫ్ ఫ్లో తగ్గిపోతుంటుంది, ఆ ప్రెషర్ అనేది ఎక్కువ అయిపోతుంటుంది. సో ప్రధానంగా దీనివల్ల మనకు తలనొప్పి అనేది మెయిన్గా చూస్తుంటాం. ఓకే, తలనొప్పి వస్తుంటుంది. ఆ తలనొప్పితో పాటు ఆ ప్రెషర్ ఎక్కువ అయిపోయి ఐ లోపల ఉన్నటువంటి నర్వ్స్ స్వెల్లింగ్ అవ్వడం వల్ల విజన్ చేంజెస్ వస్తుంటాయి. సో కొన్ని నర్వ్స్ అనేది ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనకు డబుల్ విజన్ కానీ, అంటే ఒకరిద్దరు కనిపించడం కానీ, ఐ రిస్ట్రిక్షన్ మూమెంట్స్ కానీ అలాంటి సిమ్టమ్స్ వస్తుంటాయి. కొంతమందిలో ఏంటంటే ఆ వీనస్ ప్రెషర్ అనేది ఎక్కువ అయిపోయి బ్రేక్ అయిపోయి బ్రెయిన్ లోపల బ్లీడ్ అవుతుంటుంది. సో బ్లీడ్ అవ్వడం వల్ల కొంతమందికి ఫిట్స్ రావచ్చు. దాంతోపాటుగా పెరాలసిస్ సిమ్టమ్స్ అంటే చేయి కాలు పడిపోవడము, సో అలాంటి సిమ్టమ్స్ అనేవి కూడా వస్తుంటాయి. మెయిన్గా దీనికి రీజన్ ఏంటి? ఓకే, సో బ్రెయిన్ లోపల ఉన్నటువంటి వెయిన్స్ థ్రాంబస్ రావాలంటే ఆ బ్రెయిన్ అనే లోపల ఉన్నటువంటి బ్లడ్ అనేది థిక్ అయిపోవాలి. ఓకే, సో దానికి రీజన్స్ ఏంటివి? సో కామన్గా చూసేది ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ తర్వాత అంటే పోస్ట్ పార్టమ్ అంటాం. సో దీంట్లో వాళ్ళకు నార్మల్గానే బ్లడ్ థిక్ అనేది ఎక్కువ అవుతుంటుంది, అంటే హైపర్ కోయాగులబిలిటీ స్టేట్ అంటాం. తర్వాత కొన్ని కండిషన్స్, హైపర్ కోయాగులబిలిటీ కండిషన్స్ కొన్ని ఉంటాయి. ఓకే, సో దానివల్ల కూడా రావచ్చు. తర్వాత కొన్ని డ్రగ్స్ తీసుకోవడం వల్ల అట్లా, సో ఓసి పిల్స్, సో అలాంటి తీసుకున్నప్పుడు కూడా రావచ్చు. కొంచెంమందికి బాగా డీహైడ్రేషన్ అయిపోతుంటుంది, అంటే లోపల వాటర్ కంటెంట్ అంతా తగ్గిపోయినప్పుడు కూడా బ్లడ్ థిక్ అయిపోతుంటుంది. ఓకే, సో ఇలాంటి కొన్ని కండిషన్స్ వల్ల మనకు థ్రాంబోసిస్ అనేది ఫామ్ అయిపోతుంటుంది. ఓకే ఓకే సో దీనికి మనం ట్రీట్మెంట్ ఏం చేస్తాం? ఓన్లీ థ్రాంబోసిస్ ఉన్నప్పుడు మనం దానికి థ్రాంబస్ని కరిగించేటటువంటి కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, అంటే యాంటీకోయాగులెంట్స్ అంటాం. ఓకే, మనం రీజన్ ఐడెంటిఫై చేయాలా, దాంతోపాటుగా సిమ్టమాటిక్ మెడికేషన్స్ 2 మనం ఇవ్వాలా. థ్రాంబస్ కరిగించడానికి డ్రగ్స్ ఇస్తాము, తర్వాత థ్రాంబస్ ఎందుకు ఫామ్ అయిందో ఐడెంటిఫై చేసి సో దాన్ని కూడా మనం ట్రీట్ చేయాలి. అట్లా అంటే సిమ్టమాటిక్ మెడికేషన్ అండ్ దెన్ స్పెసిఫిక్ మెడికేషన్స్, 2 రకాల మెడికేషన్స్ మనం ఇస్తాం అట్లా. సో ఆ థ్రాంబస్ కరిగించడానికి హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఇంజెక్షన్స్ ఇస్తాం. ఓకే, దాన్ని ఎట్లా డయాగ్నోసిస్ చేస్తామంటే స్కాన్స్ నుంచి డయాగ్నోసిస్ చేస్తాం, సిటీ, ఎంఆర్ఐ, తర్వాత కొన్ని ఇన్వెస్టిగేషన్స్, బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేసి మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకే, సో మెడికేషన్స్ ఫస్ట్ హాస్పిటల్లో ఇంజెక్షన్స్ ఇస్తాం, ఆ తర్వాత ఒక రకమైన మెడికేషన్స్ అనేవి మనం కొంతకాలం కంటిన్యూ చేస్తాం ప్రాబ్లం బట్టి. ఓకే, సో దాంతోపాటుగా థ్రాంబస్ బ్లడ్ వెజల్ బ్రేక్ అయిపోయి బ్లీడ్ వచ్చింది అనుకోండి, ఆ బ్లీడ్ను తగ్గించడానికి యాంటీ ఎడిమా మెజర్స్ కానీ, తర్వాత కొంచెం మంది ఫిట్స్ వస్తుంటుంది, ఆ ఫిట్స్ని మళ్ళీ రాకుండా ఫిట్స్ మెడికేషన్స్, సో అట్లా ట్రీట్మెంట్ ఇస్తాము. కొంచెం మందికి ఎక్కువ బ్లీడ్ అయిపోయి ప్రెజర్ ఎక్కువ అయిపోయి అన్కాన్షియస్కి వెళ్ళిపోతుంటారు, అప్పుడు వాళ్ళకు సర్జరీ చేసి ఆ బ్లీడ్ అనేది కొంతవరకు మనం తీసేస్తాం అట్లా. సో మనం సిమ్టమ్స్ని బట్టి, కాజ్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో దాని సిమ్టమ్స్ని ట్రీట్ చేయాలి, కాంప్లికేషన్స్ని ట్రీట్ చేయాలి, తర్వాత దేని నుంచి వస్తుందో థ్రాంబస్ ఐడెంటిఫై చేసి మళ్ళీ మనం రాకుండా ఆ కండిషన్ కూడా మనం ట్రీట్ చేయాలి. ఓకే, సో జనరల్గా ఏంటంటే ఇది ఒక రకమైనటువంటి స్ట్రోక్ అండి, బట్ ప్రోగ్నోసిస్ అనేది చాలా బాగుంటుంది. ప్రాపర్గా ఐడెంటిఫై చేసి మెడికేషన్ స్టార్ట్ చేస్తే మనం లైఫ్ రిస్క్ అనేది ప్రివెంట్ చేయొచ్చు, వాళ్ళ మార్బిడిటీని కూడా మనం చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు.